పీఎం ఈ-డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ ని ఎక్స్టెండ్ చేశారు. భారతదేశ మార్కెట్లో చవకైన స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కొరల్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కొరల్ లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కొర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ పీఎం ఈ-డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట. వాస్తవానికి పీఎం ఈ-డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ ఏదైతుందో 2026 మార్చి 31వ తారీఖుతో ముగిపోతుంది అనమాట. బట్ సెంట్రల్ గవర్నమెంట్ మరొకసారి ఈ స్కీమ్ ని ఎక్స్టెండ్ చేసింది. 2028 మార్చి 31వ తారీఖు వరకు అయితే ఈ స్కీమ్ అయితే అందుబాటులో ఉండబోతుంది. ప్రజెంట్ అయితే పీఎం ఈ-డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ ఎలక్ట్రిక్ 2 వీలర్, ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కి అయితే సబ్సిడీస్ అందిస్తున్నారు. బట్ ఇప్పుడు పీఎం ఈ-డ్రైవ్ సంబంధించిన ఎక్స్టెండెడ్ వర్షన్ లో ఎలక్ట్రిక్ 2 వీలర్, 3 వీలర్ కేటగిరీ వెహికల్స్ తోనే కాకుండా ఎలక్ట్రిక్ ట్రక్స్ మరియు ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా సబ్సిడీస్ అయితే అందిస్తున్నారు అనమాట. ప్రజెంట్ అయితే ఎలక్ట్రిక్ 2 వీలర్ కి 5,000 రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది. బట్ రాబోయే రోజుల్లో ఆ సబ్సిడీ తగ్గే అవకాశం కూడా ఉండొచ్చు. 2,500 రూపాయలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే ఎలక్ట్రిక్ 3 వీలర్ మీద మాక్సిమం 25,000 రూపాయల సబ్సిడీ వస్తుంది అనమాట. ఇది ప్రజెంట్ జరుగుతున్న విషయం. ఇక ఈ 2 వీలర్ సంబంధించిన 3 వీలర్ సబ్సిడీ అవుతుందో అది 2026 మార్చి 31వ తారీఖు అయితే ముగిసిపోతుంది. బట్ ట్రక్స్ కి, బస్సెస్ కి ఏదైతే సబ్సిడీ ఇస్తున్నారో దాన్ని 2028 మార్చి 31వ తారీఖు వరకు కంటిన్యూ అయితే చేస్తారనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే జీలియో కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్ లోనే చవకైన స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారనమాట. అది కూడా రిజిస్ట్రేషన్ మోడల్. జీలియో సంబంధించిన నైట్ ప్లస్ అనే ఒక పేరుతో అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. డిజైన్ పరంగా అయితే యూనిక్ గానే ఎలక్ట్రిక్ స్కూటర్ కనిపిస్తుంది అనమాట. రిజిస్ట్రేషన్ మోడల్ 1.5 కిలోవాట్ల బిఎల్డిసి హబ్ మోటార్ సాయంతో ఈ స్కూటర్ అయితే పనిచేస్తుంది. 55 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు. 1.8 కిలోవాట్ల ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ నుండి ఎలక్ట్రిక్ స్కూటర్ కి అయితే శక్తి లభిస్తుంది. ఒకసారి ఛార్జ్ పెడితే 100 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనం ఫీచర్స్ చూసుకున్నట్లయితే హిల్ హోల్డ్ అసిస్ట్ అనే ఫీచర్ అయితే ఇస్తున్నారు. అలానే క్రూజ్ కంట్రోల్ ఫీచర్ ఇస్తున్నారు. అలానే మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ లో యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇస్తున్నారు. మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ లో మొబైల్ ఫోన్ లాంటి ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అదే కాకుండా మీరు బ్యాటరీ ప్యాక్ ఏతుందో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ లో అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఇవన్నీ ఫీచర్స్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ ని 60,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇంత తక్కువ ప్రైస్ కి మార్కెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రెసెంట్ ఆఫర్ చేస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదో డిఫాల్ట్ గా 3 సంవత్సరాల పాటు అయితే బ్యాటరీ వెహికల్ కి అయితే వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటర్ యొక్క డెలివరీస్ ఆగస్ట్ 22వ తారీఖు అయితే ప్రారంభించబోతున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ కంపెనీ వాళ్ళు సాహీ హే అనే ఒక క్యాంపెయిన్ అయితే స్టార్ట్ చేశారు అనమాట. మరి ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే వీళ్ళు కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, ఎలక్ట్రిక్ కార్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ అయితే తీసుకుంటారు అనమాట. రియల్ టైమ్ లో వీళ్ళ రైడింగ్ కండిషన్స్ అనేది తీసుకుంటారంట. దాని ద్వారా సుమారుగా ఒక 10 షార్ట్ ఫిల్మ్స్ అయితే తీస్తారన్నమాట. సో నథింగ్ బట్ వీళ్ళ ఎలక్ట్రిక్ కార్ బ్రాండ్ సంబంధించిన ప్రమోషన్ కింద అయితే ఈ సాహీ హే అనే ఒక సరికొత్త క్యాంపెయిన్ అయితే రన్ చేయబోతున్నారు. ఇక ఎంజీ మోటార్స్ కంపెనీ నుండి మనకి పేరున్న ఎలక్ట్రిక్ కార్స్ చూసినట్లయితే ఎంజీ జెడ్ఎస్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ కనవండి, ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ కార్, అలానే తాజాగా తీసుకొచ్చిన ఎంజీ విన్సర్ ఎలక్ట్రిక్ కార్స్, ఇవన్నీ కూడా ఎంజీ ప్లాట్ఫామ్ నుంచి ప్రజెంట్ మార్కెట్ లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశ వ్యాప్తంగా అసలు ఎన్ని ఛార్జింగ్ స్టేషన్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టాల్ చేసింది, ఇది ఎప్పటి నుంచో ఉన్న డౌట్ కదా. సో తాజాగా దీని గురించి కేంద్ర మంత్రులు ఒక క్లారిటీ అయితే ఇచ్చారన్నమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు ఇప్పుడు చెప్తాను. మొత్తం ఇండియాలో ఇప్పటి వరకు 8,885 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఇన్స్టాల్ చేశారన్నమాట ఫేమ్ 2 స్కీమ్ కింద. ఈ 8,880 ఛార్జింగ్ స్టేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇన్స్టాల్ చేసిన ఛార్జర్స్. ఇక మిగిలిన చూసుకున్నట్లయితే భారతదేశ వ్యాప్తంగా 29,277 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. సో మీరు గుర్తుంటే కనుక ఇనిషియల్ గా ఫేమ్ 2 స్కీమ్ సబ్సిడీస్ కింద మొత్తం 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే అందులో ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓవరాల్ గా ఒక 10,000 ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అది ఇప్పుడు కూడా ఇంకా పూర్తి కాలేదన్నమాట. సో స్టిల్ 8,000 అరౌండ్ ఆ ఫిగర్ లో అయితే ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్స్టాల్ చేస్తామని చెప్తున్నారు. ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో ఓవరాల్ గా భారతదేశంలో ఉన్న 14 లక్షల పైగా అఫీషియల్ గా రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కానివ్వండి, 165,000 పైగా ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కానివ్వండి, అలానే ఎలక్ట్రిక్ కార్స్ ఏదైతే ఉన్నాయి వాటన్నిటికి కూడా ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ద్వారా అయితే యూసేజ్ అయితే చేసుకుంటున్నారు. సో దీన్ని మరింతగా భారతదేశ మార్కెట్ లో ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తారని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే నాగపూర్ లో కొత్తగా 11 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేస్తారన్నమాట. ఇప్పటికే నాగపూర్ లో 77,000 పైగా ఎలక్ట్రిక్ వాహనాలు అయితే తిరుగుతుందన్నమాట. మరి కొత్తగా 11 ప్రాంతాలు అయితే చూద్దామండి. జైటాలా బజార్ స్క్వేర్, ఆరెంజ్ స్ట్రీట్ అంటారు ఇక్కడ ఒకటి, రహాతే కాలనీ స్క్వేర్ నియర్ పీకేవి ప్రెమిసెస్ దగ్గర, అలానే దయానంద్ పార్క్, అలానే పోలీస్ మోటార్ ట్రాన్స్పోర్ట్ సెక్షన్ ఆన్ కటోల్ రోడ్ దగ్గర, అలానే పార్కింగ్ నియర్ పట్రాకర్ భవన్ ఏదైతే మనకి యశ్వంత్ స్టేడియం ఉంటుందో అక్కడ దగ్గరలో అయితే ఉంటుంది అనమాట. వాడి నాకా అమరావతి రోడ్ దగ్గర ఒకటి, ఫుటాలా రోడ్ నియర్ పోలీస్ చౌకీ దగ్గర ఒకటి, అలానే బుద్వారి బజార్ చక్రధార వాటర్ ట్యాంక్ దగ్గర ఉంటుంది ఇక్కడ ఒకటి, అలానే శాంతి నగర్ మెయిన్ రోడ్ దగ్గర వాటర్ ట్యాంక్ దగ్గర, అలానే అంజుమాన్ కాలేజ్
మంగళవారి కాంప్లెక్స్ దగ్గర అయితే ఇంకొకటి ఉంది. అలానే తూలి ఇంపీరియల్ హోటల్ పార్కింగ్ ముందున్న సెంట్రల్ బజార్ రోడ్ ఆపోజిట్ దగ్గర మొత్తం 11 చోట్ల అయితే ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్ అయితే జిప్పీ కంపెనీ వాళ్ళు గ్రీన్ హై తో జిప్ హై అని ఒక క్యాంపెయిన్ అయితే రన్ చేశారన్నమాట. గుర్గావ్ లోని పోలీసులతో కలిపి ఈ జిప్పీ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే తయారు చేస్తారు, ముఖ్యంగా B2B ఆపరేషన్స్ కోసం ఈ జిప్పీ ఎలక్ట్రిక్ అనే కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఆఫర్ చేస్తారు. వాళ్ళే ఇప్పుడు ఈ క్యాంపెయిన్ అయితే రన్ చేస్తారన్నమాట. అటు పొల్యూషన్ సంబంధించిన అవగాహన ఇస్తూనే అలానే ట్రాఫిక్ రూల్స్ ని ఎలా పాటించాలని చెప్తూనే ఈవీస్ అయితే ప్రమోట్ చేసే విధంగా ఈ క్యాంపెయిన్ అయితే రన్ చేసామని చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే స్విచ్ మొబిలిటీ వాళ్ళు ఒక 10 ఎలక్ట్రిక్ బస్సుల్ని మారుతీస్ దేశానికి అయితే ఎగుమతి చేయడం జరిగిందనమాట. సో అసలు విషయం ఏంటంటే భారతదేశ ప్రభుత్వానికి మారుతీస్ ప్రభుత్వానికి మధ్యన ఒక ఒప్పందం అయితే ఉంది. అందులో భాగంగానే ఇక్కడ స్విచ్ మొబిలిటీ వాళ్ళు భారతదేశంలోని చెన్నైలో ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేస్తున్నారో అక్కడి నుంచి ఒక 10 ఎలక్ట్రిక్ బస్సుల్ని మారుతి దేశానికి అయితే పంపించడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈ ఒప్పందంలో భాగంగా భారతదేశ ప్రభుత్వం నుంచి ఒక 100 ఎలక్ట్రిక్ బస్సులను అయితే మారుతి దేశానికి అయితే పంపించారు. అందులో భాగంగా 10 బస్సులు పంపించారు. ఇంకొక 90 ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఇక్కడ నుంచి పంపించబోతున్నారు. నెక్స్ట్ అయితే సోనీ కంపెనీ వాళ్ళు ఒక ఎలక్ట్రిక్ కార్ ని డెవలప్ చేస్తున్నారు. మీలో ఎంతమంది తెలుసు? సోనీ కంపెనీ వాళ్ళు అయితే ఇప్పుడు హోండా కంపెనీ వాళ్ళతో కలిపి ఒక ఎలక్ట్రిక్ కార్ ని అయితే మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. సో ఆ కార్ ని త్వరలోనే తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది చాలా అడ్వాన్స్డ్ ఎలక్ట్రిక్ కార్ అయితే ఉండబోతుంది అనమాట. 21 అంగుళాల వీల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. దాంతో పాటు ఎలక్ట్రిక్ కార్ లో మనకి 40 పైగా సెన్సార్లు అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. లైడార్లు ఇలా చాలా సెన్సార్లు అయితే ఉంటాయి. అండ్ ఇందులో మనకి 91 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఒకసారి చార్జ్ పెడితే 480 కిలోమీటర్ల పైగా రేంజ్ అనేది ఆఫర్ చేసే అవకాశం ఉంది. 150 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుందని చెప్తున్నారు. ఒక 30 నిమిషాల లోపలనే ఎలక్ట్రిక్ కార్ మీరు ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే ఇటలీ ప్రభుత్వం 600 మిలియన్ యూరోలు అక్కడ ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ కొనే కస్టమర్స్ కి సబ్సిడీస్ కోసం కేటాయించడం జరిగింది అనమాట. సో ఇండివిజువల్స్ కి వచ్చి 10,000 యూరోలు, అదే కంపెనీస్ పరంగా చూసుకున్నట్లయితే 20,000 యూరోల వరకు వెహికల్ కి అయితే అందిస్తున్నారు. సో అసలు విషయం ఏంటంటే మనకి యూరోప్ ఖండంలో మనకి ఇటలీ దేశం ఈవీ అడాప్షన్ లో కొంచెం స్లోగా అయితే ఉందన్నమాట. ముఖ్యంగా COVID-19 హిట్ అయిన తర్వాత నుంచి ఈ ప్రభావం అయితే కంటిన్యూ అవుతుంది. ఈవెన్ ఈ రోజుకి కూడా ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత బాగాలేదన్నమాట. సో దీనికోసం ఇటలీ దేశం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పాత ఐసీ ఇంజిన్ వెహికల్స్ కనుక వాళ్ళు స్క్రాప్ చేస్తే గనక వాళ్ళకి ఇన్సెంటివ్స్ లాంటిది అయితే ఆఫర్ చేస్తున్నారు. మొత్తం యూరోప్ ఖండంలో 15% ఈవీ అడాప్షన్ ఉంటే ఇటలీలో కేవలం ఒక 6% మాత్రమే ఉంది. సో ఎలాగైనా ఈవీ అడాప్షన్ పెంచాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఇటలీ ప్రభుత్వం కూడా ఈవీ వాహనాల మీద సబ్సిడీస్ అయితే అందించడం స్టార్ట్ చేసింది అనమాట. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఈవీ కనుక ఈవీ కూడా లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.